హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జీకే మరియు సోషల్ కంటెంట్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, డైరెక్ట్ బిట్స్ అయితే చూద్దాం. ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం అండి. రెండు ప్రపంచ యుద్ధాలు మనకు జరిగాయి 1914లో, 1939 to 45 వరకు. ఆ రెండు యుద్ధాల తర్వాత ప్రపంచం ఏ విధంగా మారింది అనే వివిధ విషయాల గురించి అయితే చూద్దాం ఈ వీడియోలో. ప్రపంచంలో కల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అన్న అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే హ్యారీ ట్రూమాన్ అండి. హ్యారీ ట్రూమాన్. ఈరోజు మన నాగసాకిపై 1945లో అణుబాంబు దాడి చేస్తారు. తర్వాత ఈ ప్రకటన చేయడం జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడ్డ శాంతి స్థాపన సంస్థ ఏదంటే ఐక్యరాజ్య సమితి 1945. వెరీ ఇంపార్టెంట్. ఈ ఐక్యరాజ్య సమితి 1945 యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ టాపిక్ మీద ఒక బిట్ అయితే మనకు రావడానికి అవకాశం ఉంటుందండి, డిఎస్సి పరంగా మ్యాక్సిమం. నెక్స్ట్ బిట్ చూడండి. పెట్టుబడిదారీ దేశాలకు నాయకత్వం వహించిన దేశం ఏది అంటే అమెరికా. పెట్టుబడి దేశాలకు. అదే కమ్యూనిస్ట్ దేశాలకు నాయకత్వం వహించిన దేశం రష్యా. ప్రపంచ యుద్ధం ఈ దేశాల మధ్య జరిగింది అమెరికా, రష్యా. ప్రపంచ యుద్ధం ఈ దేశాల మధ్య జరిగింది అమెరికా, రష్యా. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దానిలో సభ్య దేశాల సంఖ్య 54. ఈ బిట్ కూడా 1 or 2 times అడిగారు. ప్రస్తుతం అయితే 193 దేశాలు ఉన్నాయండి. ప్రస్తుతం అయితే 2014కి మనకి ఇచ్చాడు టెక్స్ట్ బుక్ పరంగా. ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల సంఖ్య 193. మొట్టమొదట అయితే 54 సభ్య దేశాలుగా చేరడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం గల నగరం న్యూయార్క్ అండి, అమెరికాలో ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం గల నగరం ది హేగ్. ఇది కూడా యుఎన్లో సగ భాగం, పార్టే. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితిలోని ప్రధాన అంగాలు ఏంటంటే 6 అండి. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో ప్రధాన అంగాలు 6. అందులో మెయిన్ అయితే సాధారణ సభ, జనరల్ అసెంబ్లీ. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గల నగరం జెనీవా. ఆరోగ్య సంస్థ గల నగరం జెనీవా. నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ గల నగరం న్యూయార్క్. ప్రపంచ వాణిజ్య సంస్థ గల నగరం కూడా న్యూయార్కే. ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లో ఉంది. ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సంస్థ గల నగరం ప్యారిస్ అండి, ఫ్రాన్స్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి సంస్థ గల నగరం న్యూయార్క్. నెక్స్ట్ చూడండి. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత జనరల్ సెక్రటరీ ఎవరంటే ఆంటోనియో గుటెరస్ అండి. ఈయన 2014 నుంచి కూడా కంటిన్యూగా ఉంటున్నారు. ఇది కూడా డైరెక్ట్ ఇంపార్టెంట్ పెట్టే. యుద్ధం, శాంతికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకున్న ఐక్యరాజ్య సమితి విభాగం ఏది? భద్రతా మండలి. ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటాయండి. తాత్కాలికం వచ్చి 10 ఉంటాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు చూడండి: చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, అమెరికా. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు గల ప్రత్యేక అధికారం ఏంటంటే వీటో అధికారం ఉంటుంది దానికి. అమెరికా, రష్యా దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం డాష్ అంటారు, ప్రచ్ఛన్న యుద్ధం అంటారు. 1947లో టర్కీ, గ్రీస్ దేశాలకు సహాయం లేదా మద్దతు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు? హ్యారీ ట్రూమాన్. నెక్స్ట్ 1947లో టర్కీ, గ్రీసులకు సహాయం లేదా మద్దతు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ చెప్పాం. కాంగో వీరి వలన వలస రాష్ట్రం. కాంగో ఎవరి వలస రాష్ట్రం అంటే బెల్జియం యొక్క వలస రాష్ట్రం కాంగో. కాంగో స్వాతంత్రం పొందిన రాష్ట్రం వచ్చి 1960లో వచ్చిందండి కాంగోకు. కాంగోలోని కమ్యూనిస్ట్ నాయకుడు వచ్చి ప్యాట్రిస్ లుమాన్ని. అంగోలా వీరి వలస రాజ్యం పోర్చుగల్. అంగోలా వచ్చి పోర్చుగల్, కాంగో వచ్చి బెల్జియం. రెండు కూడా ఇంపార్టెంట్. అంగోలా స్వాతంత్రం వచ్చి 1975లో, కాంగో స్వాతంత్రం పొందింది 1960లో. లాటిన్ అమెరికాలో స్వామ్యవాద వ్యవస్థకు కృషి చేసిన వారు ఫిడెల్ కాస్ట్రో. లాటిన్ అమెరికాలో ప్రజాదరణ గల నాయకుడు చేగువేరా. లాటిన్ అమెరికాలో ప్రజాదరణ గల నాయకుడు చేగువేరా. ఆఫ్ఘనిస్తాన్లోని మత తీవ్రవాదులు తాలిబాన్లు. తాలిబాన్లు ఎక్కడ ఉంటారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు, మతానికి సంబంధించి తీవ్రవాదులు. నాటో అనగా ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ. నాటోని ఏర్పాటు చేసిన దేశం వచ్చి అమెరికా. నాటో సంస్థ ఏర్పాటు చేసిన సంవత్సరం వచ్చి 1949 అండి. నెక్స్ట్ బిట్ చూడండి. నాటోకు వ్యతిరేకంగా రష్యా ఏర్పాటు చేసిన కూటమి వచ్చి వార్సా ఒప్పందం. నాటో వచ్చి 1949లో, దానికి వ్యతిరేకంగా రష్యా వచ్చి వార్సా ఒప్పందం. వార్సా సంధికి కారకులు ఎవరంటే రష్యా. వార్సా సంధికి కారకులు రష్యా. చీటో అనగా సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నాటోకి ఆపోజిట్గా ఇది అగైనెస్ట్గా ఏర్పడింది. సెంటో అనగా సెంట్రల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మొదటి కృత్రిమ ఉపగ్రహం వచ్చి స్పుత్నిక్ అండి. మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్. ఈ మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ను ప్రయోగించిన దేశం వచ్చి రష్యా. నెక్స్ట్ బిట్ చూడండి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి యూరీ గగారిన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి యూరీ గగారిన్ అంటే వరల్డ్ వైజ్గా ఈ బిట్స్. అంతరిక్షంలోకి వెళ్ళిన యూరీ గగారిన్ ఏ దేశస్తుడు అంటే రష్యా దేశస్తుడు. చంద్రమండలంపై మొదటిసారి కాలు మోపిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇవన్నీ కూడా ప్రపంచం వైజ్గా. మళ్ళీ ఇండియా వైజ్గా మళ్ళీ చూసుకోవాలి. ఇండియాలో అంతరిక్షంలో మొదటి వ్యక్తి ఎవరు, చంద్రమండలంపై అడుగుపెట్టిన మొదటి ఇండియా వ్యక్తి ఎవరు, అవి గుర్తు మళ్ళీ రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి.
నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏ దేశస్తుడు అంటే అమెరికా దేశస్తుడు. సో అంతరిక్షంలో వెళ్ళే మొదటి వ్యక్తి యూరి గగారిన్ రష్యా. చంద్రమండలంపై మొదటిసారి కాలు మోపిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికా. బాండ్ సమావేశం జరిగిన సంవత్సరం 1955 అండి. బాండ్ సమావేశం ఇండోనేషియాలో జరుగుతుంది. 45 చూడండి. బాండ్ సమావేశం జరిగిన దేశం కూడా ఇండోనేషియా. నెక్స్ట్ పిక్ చూడండి. బాండ్ సమావేశానికి హాజరైన భారత ప్రధాని అప్పుడు మనకి 1955లో మొదటి ప్రధాని కనుక పండిట్ జవహర్లాల్ నెహ్రూ వస్తారు. బాండ్ సమావేశానికి హాజరైన ఈజిప్ట్ అధ్యక్షుడు కమల్ అబ్దుల్ నాజర్. నెక్స్ట్ బిట్టు బాండ్ సమావేశానికి హాజరైన యుగోస్లేవియా నాయకుడు మార్షల్ టీటో. ఈ బాండ్ సమావేశానికి 5 దేశాల నాయకులు ఉంటారు. సో వాళ్ళ యొక్క అప్పుడు అధ్యక్షులు ఎవరో గుర్తుపెట్టుకోవాలి. సో యుగోస్లేవియాకి వచ్చి మార్షల్ టీటో, ఈజిప్ట్కి వచ్చి కమల్ అబ్దుల్ నాజర్. బాండ్ సమావేశానికి హాజరైన దేశాలు చూడండి, ఆసియా ఆఫ్రికా దేశాలు. అందులో ఈ ఫేమస్ ఇవని చెప్పేవి ఏవి ఈజిప్టు, యుగోస్లేవియా, భారత్, రష్యా అవి. ఆలిన దేశాలండి. ఆలిన దేశాలు మొదటి సమావేశం వచ్చి 1961. ఇది కూడా ఆలిన దేశం అంటే మన ఇందిరాగాంధీ గారు వస్తారు ఆ టైంకి. ఆలిన దేశాల మొదటి సమావేశం జరిగిన సంవత్సరం బెల్గ్రేడ్. ఆలిన దేశాల మొదటి సమావేశానికి హాజరైన దేశాల సంఖ్య 25. ఇవన్నీ కూడా స్టాక్ జీకే గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా స్వాతంత్రం పొందిన ఆసియా ఆఫ్రికా దేశాలు అనుసరించిన విధానం ఏదంటే ఆలిన విధానం. మన ఇండియా కూడా అప్పుడు ఈ విధానాన్ని అవలంబించింది. 3వ ప్రపంచ దేశాలని పిలువబడే దేశాలు కూడా ఆలిన దేశాలే. ఏలైన దేశాలు 3వ ప్రపంచ దేశాలు అంటారు. యూరప్ ఆసియాల మధ్య ప్రాంతం వచ్చి పశ్చిమ ఆసియా లేదా మధ్య ప్రాచ్యం అంటారు. అరబ్బులు యూదులు మధ్య ఏర్పడిన ఘర్షణలు డాష్ అంటారు, అంటే పశ్చిమాసియా సంక్షోభం అంటారు. యూదులు క్రైస్తవులు ముస్లింలు అందరికీ పవిత్ర స్థలం వచ్చి జెరూసలేం. చూడండి, యూదులకు క్రైస్తవులకు ముస్లింలకు అందరికీ పవిత్ర స్థలం వచ్చి జెరూసలేం. ఈ జెరూసలేం ఎక్కడ ఉందంటే పాలస్తీనా దేశంలో ఉంది. యూదులు పాలస్తీనాను ఏమని పిలుస్తారంటే వాగ్దత్త భూమి అని పిలుస్తారు, పవిత్ర భూమి అని. యూదులకు ప్రత్యేక దేశం కోసం జరిగిన ఉద్యమం వచ్చి జియానిస్ట్ ఉద్యమం యూదుల కోసం ఇది. సో యూదుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రాజ్యం వచ్చి ఇజ్రాయెల్ రాజ్యం. యూదులు అరబ్బుల మధ్య ఏర్పడిన సమస్య వచ్చి పాలస్తీనా సమస్య. నెక్స్ట్ బిట్ అరబ్బులను ఏకం చేయడానికి ప్రయత్నం చేసిన ఈజిప్ట్ అధ్యక్షుడు వచ్చి నాజర్. సూయజ్ కాలువ అను జాతీయం చేసింది ఎవరంటే అబ్దుల్ నాజర్ అండి. గమల్ అబ్దుల్ నాజరే సూయజ్ కాలువను జాతీయం చేశారు. ఈజిప్ట్పై ఇజ్రాయెల్ దాడి చేసిన సంవత్సరం 1956. పిఎల్ఓ అనగా పాలస్తీనా విమోచన సంఘం. పిఎల్ఓ అనగా పాలస్తీనా విమోచన సంఘం. పిఓ కంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్, అలా గుర్తుపెట్టుకోండి కొన్ని అబ్రివేషన్స్. పిఎల్ఓ ఏర్పడిన సంవత్సరం 1964. పిఎల్ఓ నాయకుడు యాసర్ అరాఫత్. సద్దాం హుస్సేన్ ఏ దేశస్తుడు అంటే ఇరాక్ అండి. సద్దాం హుస్సేన్ ఇరాక్లో నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సైనిక నియంత సద్దాం హుస్సేన్. సో నియంత్రిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, బట్ ఆయన ఒక సైనిక నియంత. రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్ చేపట్టిన సంస్కరణలు ఏవంటే గ్లాస్నోస్ట్, పెరిస్ట్రోయికా. నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిన సంవత్సరం వచ్చి 1991. సో రష్యా విచ్ఛిన్నమైన సంవత్సరం. యుఎస్ఎస్ఆర్ రద్దును ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వచ్చి బోరిస్ ఎల్సిన్. ఎవరండి? బోరిస్ ఎల్సిన్. పంచశీల రూపకర్త జవహర్లాల్ నెహ్రూ అండి. పంచశీల రూపకర్త జవహర్లాల్ నెహ్రూ. ఈ పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు భారతదేశం, చైనా. సో ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ చూడండి, పంచశీల ఒప్పందం కుదిరిన సంవత్సరం ఎప్పుడంటే 1954 ఏప్రిల్ 29న ఈ పంచశీల ఒప్పందం కుదిరింది మనకు రష్యాకు. చైనా రిపబ్లిక్గా ప్రకటించబడ్డ సంవత్సరం వచ్చి 1949లో చైనా రిపబ్లిక్గా ప్రకటించుకుంది. భారత్ చైనా మధ్య సరిహద్దు రేఖ మెక్మోహన్ రేఖ. అదే భారత్ పాకిస్తాన్కి అయితే వాస్తవాధీన రేఖ ఉంటుంది, గుర్తుపెట్టుకోలేవి. అలాగే మనకు చైనాకు, అలాగే మనకి పాకిస్తాన్కు, మనకు ఆఫ్ఘనిస్తాన్కు, మనకు మన చుట్టుపక్కల సరిహద్దులు శ్రీలంకకు ఏ సరిహద్దులోనే ఆ సరిహద్దుల నేమ్స్ కూడా స్టాక్ జీకే పరంగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది బిట్స్. భారత్ చైనాల మధ్య వివాదాస్పద ప్రాంతం ఏదంటే ఆక్సాయి చిన్ ప్రాంతం. మనకు చైనాకు మధ్య ఉన్న ప్రాంతం అంటే వివాదాస్పద ప్రాంతం ఆక్సాయి చిన్ ప్రాంతం. భారతదేశం చైనాల మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం 1962. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. భారత్లో ఆశ్రయం పొందిన టిబెట్ బౌద్ధమత నాయకుడు వచ్చి దలాయి లామా. భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాంతం వచ్చి కాశ్మీర్. ఇది అందరికీ తెలిసిందే. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ వాస్తవాధీన రేఖ. పాకిస్తాన్లో సైనిక నియంత అయూబ్ ఖాన్ అండి. పాకిస్తాన్లో సైనిక నియంత అయూబ్ ఖాన్. పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. తాష్కండ్ ఒప్పందం ఈ దేశాల మధ్య జరిగింది. తాష్కండ్ ఒప్పందం కూడా భారత్ పాక్ మధ్య జరిగింది. తూర్పు పాకిస్తాన్లో స్వతంత్రం కోసం పోరాటం చేసిన నాయకుడు ముజిబుర్ రెహమాన్. పాకిస్తాన్లో ముజిబుర్ రెహమాన్ మద్దతుదారులు చేపట్టిన ఉద్యమం వచ్చి ముక్తి బాహని. ఈ ముజిబుర్ రెహమాన్ సంబంధించిన వాళ్ళు మద్దతుదారులు చేపట్టిన ఉద్యమం ముక్తి బాహని. నెక్స్ట్ తూర్పు పాకిస్తాన్గా ఈ దేశాన్ని పిలుస్తారు.
సో పాకిస్తాన్ తూర్పున ఏది ఉంది, బంగ్లాదేశ్ కనుక బంగ్లాదేశ్ అని పిలవచ్చు. బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరం వచ్చి 1971. మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించింది. భారత్ పాకిస్తాన్ల మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన సంవత్సరం 1991. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. 1991లో కార్గిల్ యుద్ధం జరిగింది. హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం ఏదంటే శ్రీలంక అండి. ఇది మన దేశానికి కిందన ఉంటుంది, దక్షిణాన. 2012లో ఆలిన దేశాల సంఖ్య 120. 2012 ఆలిన దేశాల సంఖ్య 120, స్టార్టింగ్లో 54. నెక్స్ట్ చూడండి, సమకాలీన ఉద్యమాలు అంటే మన దగ్గరగా ఉద్యమాలు ఏ జరిగే ఆ టైంలో వాటి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమెరికాలో పౌర హక్కుల కోసం ఉద్యమం చేసిన సంవత్సరం 1960. అమెరికాలో నల్ల జాతి వారి కోసం హక్కుల కోసం పోరాటం చేసిన నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్. నాకు కోరిక ఉంది అంటూ చారిత్రక ప్రసంగం చేసిన నల్ల జాతి నాయకుడు కూడా మార్టిన్ లూథర్ కింగ్. రష్యాలో గోర్బచేవ్ అమలుపరిచిన సంస్కరణలు ఎలా అంటారు? గ్లాస్నోస్ట్ అంటారు. రష్యాలో గోర్బచేవ్ అంటే అధ్యక్షుడు అప్పుడు. జపాన్లోని ఈ నగరాలపై అణుబాంబులు వేశారు హిరోషిమా నాగసాకి. జపాన్లోని హిరోషిమా నాగసాకిపై అణుబాంబులు వేసిన దేశం వచ్చి అమెరికా. ఇప్పుడంటే 1945 ఆగస్టులో. ఇచ్చే చూడండి నెక్స్ట్ బిట్ అది. అమెరికాలో జపాన్లోని హిరోషిమా నాగసాకిలపై అణుబాంబులు వేసిన సంవత్సరం అది. SALT సాల్ట్ అంటే వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు లేదా స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటెడ్ టెర్రరిస్ట్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, సేమ్ అది. 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఆర్థిక రాజకీయ మార్పును ఎలా అంటారు? ప్రపంచీకరణ లేదా నయా ఉదారవాదం అంటారు. ఇప్పుడంటే 1919వ శతకం నుంచి. 1971లో అమెరికా చేపట్టిన అణు పరీక్షలను వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమం వచ్చి గ్రీన్ పీస్ ఉద్యమం. సో అమెరికా 1945లో అణుబాంబు అది చేసింది కనుక 1971లో దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం వచ్చి గ్రీన్ పీస్ ఉద్యమం. గ్రీన్ పీస్ అనేది డాష్ అంటే ఒక పడవ పేరు. గ్రీన్ పీస్ అనేది ఒక పడవ పేరు. గ్రీన్ పీస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఆమ్స్టర్డామ్లో ఉంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ కంపెనీ జరిగింది? యూనియన్ కార్బైడ్. 1984లో డిసెంబర్ 3-4 తేదీలో జరిగిందండి ఇది భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఇది మనకి 6th or 7thలో ఉంటుంది కంటెంట్లో. నర్మదా బచావో ఆందోళనకు పాల్పంచుకున్న వ్యక్తి ఎవరంటే బాబా మహాలియా. నెక్స్ట్ బిట్టు, విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థను స్థాపించింది ఎవరంటే అనిల్ అగర్వాల్. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే కేరళ రాష్ట్రంలో జరిగింది. ఇది కూడా డైరెక్ట్ పెట్టాం. సైలెంట్ వ్యాలీగా పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ కీచురాల శబ్దం ఉండదు, అందుకని ఆ పేరు వచ్చింది సైలెంట్ వ్యాలీని. సైలెంట్ వ్యాలీని జాతీయ పార్క్గా ప్రకటించిన సంవత్సరం నుంచి 1985. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 1985 టీడీపీ ముఖ్యమంత్రిగా మన పాత ఎన్టీఆర్ గారు రావడం జరిగింది. సో అదే టైంలో జాతీయ పార్క్గా మన సైలెంట్ వ్యాలీని ప్రకటించడం జరిగింది. అలా లింక్ చేసుకుంటూ కొన్ని ఇయర్స్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు, సంవత్సరాలు, లేదంటే మ్యాక్సిమం గుర్తుండవు. నర్మదా బచావో ఆందోళన నాయకురాలు మేధా పాట్కర్. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రకటించిన సంవత్సరం వచ్చి 1995. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రకటించిన సంవత్సరం వచ్చి 1995లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్యపాన ఉద్యమం ప్రారంభమైన ప్రాంతం వచ్చి దూపగుంట ప్రాంతంలో మన ఏపీలో ఈ మద్యపాన ఉద్యమం ప్రారంభమైంది. మణిపూర్ రాజ్యాన్ని భారత్లో విలీనం చేసిన సంవత్సరం ఇప్పుడు. మణిపూర్ రాజ్యాన్ని 1949లో విలీనం చేయడం జరిగిందండి. నెక్స్ట్ మీరు చూడండి, మణిపూర్లో సైనిక నిర్బంధంలో మరణించిన మహిళ తంగజం మనోరమ. ఇది కూడా మన తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. నాయకురాల్లో మహిళ ఉద్యమకారులో ఉంటుంది తంగరం మనోరమ ఆవిడ గురించి. మణిపూర్లో సైనిక బలాల ప్రత్యేక అధికారులను వ్యతిరేకంగా జరిపిన ఉద్యమం వచ్చి మైరా పైబీ ఉద్యమం. ఇది కూడా కంటెంట్లో ఉంటుంది. మైరా పైబీ ఉద్యమంలో ప్రధాన కార్యక్రమం ఏంటంటే మహిళలు రాత్రుల్లో కాగడాలు పట్టుకొని పహారా కాయడం. మైరా పైబీ ఉద్యమం అనేది ఈ మైటీ భాషలో మైరా పైబీ అంటే అర్థం ఏంటంటే కాగడాలు పట్టుకునే వాళ్ళు అని అర్థం. మైటీ భాషలో మైరా పైబీ అనగా అర్థం ఏంటంటే కాగడాలు పట్టుకునే వాళ్ళు అని అర్థం. నెక్స్ట్ చూడండి, పౌరులు ప్రభుత్వాలండి. దీని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సమాచారం అనేది డాష్ అంటే కేవలం రికార్డు రూపంలో ఉండేది మాత్రమే సమాచారం. సమాచార చట్టాన్ని చేసిన సంవత్సరం ఇప్పుడంటే 2005 అండి, అక్టోబర్ 12. ఈ చట్టం ద్వారా పౌరులు ప్రభుత్వ ఆఫీసుల నుంచి వివరాలు కోరవచ్చు. ఏ చట్టం అంటే సమాచార హక్కు చట్టం ద్వారా. పాఠశాలలో పౌర సమాచార అధికారి ఎవరు? మన స్కూల్లో అయితే ప్రధాన ఉపాధ్యాయులే పౌర సమాచార అధికారి అండి. ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో సమాచారం రావాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలంటే పౌర సమాచార అధికారి. ఈ బిట్ కూడా 1 or 2 times అడిగాడండి. రీసెంట్లీ టెట్లో కూడా అడిగినట్టున్నారు. ఒక మండల స్థాయిలో ఏదైనా సమాచారం కావాలంటే ఎవరికి ఇవ్వాలని చెప్పి ఇచ్చాడు. దరఖాస్తు పత్రాలు ఇచ్చాడు. కింద ఆప్షన్స్లో ఎంపీడీఓ, ఎండిఓ అలా ఇచ్చాడు. అలాగే పౌర సమాచార అధికారి ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో మనం పౌర సమాచార అధికారి ఆప్షన్ పెట్టాలి. సో ఎంపీడీఓ ఉంటారు ఆయనకి,
బట్ అక్కడ అధికారికంగా ఏ పేరు ఉంటే ఆ పేరే పెట్టుకోవాలి. సమాచార హక్కు చట్టంలో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుందండి. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. నెక్స్ట్ బిట్టు సమాచారం కోసం చెల్లించవలసిన రుసుము వచ్చి 5 నుంచి 10 రూపాయలు. సమాచార హక్కు పరిధిలోకి రాని అంశాలు చూడండి. దేశ సార్వభౌమత్వం, జాతీయ సమగ్రత సంబంధించిన అంశాలు, సైనిక దళాల వివరాలు, భద్రతా సంస్థ సంబంధించిన విషయాలు ఇవి అందులోకి రావు. దీని గురించి అయితే ఎవరు సమాచారం ఇవ్వడానికి లేదు. న్యాయ సేవల ప్రాధికారిక సంస్థ చట్టం చేసిన సంవత్సరం వచ్చి 2002 లోక్ అదాలత్ అంటాం కదా, అవే ఈ లోక్ అదాలత్లు 2002లో చట్టం చేశారు. బలహీన వర్గాల వారికి న్యాయ సేవలు అందించుటకు ఏర్పాటు చేయబడింది లోక్ అదాలత్లు లేదా న్యాయ సేవా పీఠాలు. లోక్ అదాలత్ల ముఖ్య ప్రయోజనం వివాదాలను వేగవంతంగా పరిష్కరించుట, అంటే రాజీ మార్గంలో పరిష్కరించుట. దీర్ఘకాలంగా అపస్కృతంగా ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థే లోక్ అదాలత్. రాష్ట్ర స్థాయి న్యాయ సేవల ప్రాధికార సంస్థకు అధిపతి ఎవరంటే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అదే జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థకు చైర్మన్ వచ్చి జిల్లా జడ్జి ఉంటారు. సో కలెక్టర్ కాదు, జిల్లా జడ్జి గారు ఉంటారు. న్యాయ సేవల ప్రాధికారిక సంస్థ ద్వారా న్యాయం కోసం పొందాలంటే వార్షిక ఆదాయం ఎంత లోపు ఉండాలంటే 1 లక్ష లోపు ఉండాలి. సో మనం ఈ లోక్ అదాలతుల ద్వారా ఏదైనా న్యాయ సేవలు పొందాలంటే 1 లక్ష లోపు ఉండాలి ఈ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ద్వారా. అయితే పౌరులు తమకు కావాల్సిన సమాచారం దొరకనప్పుడు సమాచారం పొందడానికి ఎవరికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే అప్పిలేట్ అధికారి ఉంటారండి. సో మండల స్థాయిలో ఉంటారు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. అలా అప్పిలేట్ అంటే పై అధికారి అని అర్థం. సో అప్పిలేట్ అధికారికి మనం ఈ సమాచారం మనకి ఇక్కడ దొరకలేదని చెప్పి మనము అప్పీల్ చేసుకోవచ్చు. సో ఇక్కడితో మనకి ఇది సంబంధించి అయ్యింది. సో ఓవరాల్గా మనం ఈ భారత రాజ్యాంగం, అలాగే స్వాతంత్ర ముందు పరిణామాలు, స్వాతంత్ర అనంతర పరిణామాలు, అలాగే వివిధ రాష్ట్రాల కమిటీలు, అలాగే ప్రపంచం యుద్ధాల తర్వాత ప్రపంచం ఏ విధంగా రూపురేఖలు మారాయి అనేది కూడా మొత్తం ఈ 2 వీడియోలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైనా ముందు వీడియో చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ముందు వీడియో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.